స్థలం కొంటున్నాం. ఆ స్థలానికి ఇక్కడ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడతారులేండి అనే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి మాట వెనకాల కూడా సామాజికమైనటువంటి కోణము ఆలోచనతోనే నేను చెప్తాను. అక్రమ లేఅవుట్ వేరు, వితౌట్ లేఅవుట్ వేరు. అక్రమ లేఅవుట్ని కూల్చేస్తారు, అది హైడ్రా చూస్తున్నాం. వితౌట్ లేఅవుట్ అంటే మన జీవితాలకి మనమే నాశనం చేసుకోవడం, సంక్షోభంలో పెట్టుకోవడం. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, ఆ పనే చేస్తుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే, ఓ ఎకరం స్థలంలో లేఅవుట్ వేస్తే అందులో ఒక 65% మాత్రమే ప్లాట్ల కింద అమ్మాలి. ఫ్లాట్లైనా హౌస్ అయినా ఇవన్నీ. మిగతాది ప్రభుత్వం తీసేసుకుంటుంది, ప్రభుత్వానికి అప్పచెప్పాలి. రోడ్లు, ఓపెన్ స్పేస్, పార్కు ఇలాగా దానికోసం అనేది కేటాయించాలి. అది ప్రభుత్వం వేరే పర్పస్లకు వాడుకుంటుంది. ఇప్పుడు వితౌట్ లేఅవుట్ దగ్గరగా ఒక 10,000 చోట్లన ఇట్లా ఉన్నాయట. అంటే స్థలం అమ్మేస్తారు, ఇదిగో ఈ 100 గజాలు మీకండి, ఇది రోడ్డు పక్కనండి. వాళ్ళే రోడ్డు అని చెప్తారు, అక్కడ రోడ్డు ఏమి ఉండదు, తర్వాత వేస్తారండి అని చెప్తారు. అక్కడ తక్కువకు వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే, ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ కడితే ఈజీగా చెప్పాలంటే, అర్థమయ్యేలా చెప్పాలంటే, 1 కోటి రూపాయలతో ఒక ల్యాండ్ కొంటే ఈ అన్నీ పోను మనకి దాదాపుగా ఒక 4-5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోడ్లు వేయడం కానీ, ఈ గవర్నమెంట్కి ఇచ్చేది కానీ, ఇదంతా కలిపేసేసి. అప్పుడు మనందరికీ తక్కువగా ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు అదే కనుక ఈ 100 గజాలు 200 గజాలు బిట్లెట్లు ఇచ్చేసారనుకోండి, ఈజీగా సాధ్యం. అప్పుడు ఏమైపోతుంది, అమ్మేస్తున్నారు. కానీ అలాగ లేఅవుట్ లేకుండా ఉన్నదానికి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్థలం తీసుకున్నాం, దానికి పక్కన స్థలం ఇంకోళ్ళకి ఇచ్చారు, మధ్యలో గ్యాప్ ఎవరు ఇవ్వాలి? లేఅవుట్ ఉంటే కనుక ఆ గ్యాప్ 4 అడుగులు గ్యాపా 2 అడుగులు గ్యాపా, ఇక్కడ ఇద్దరం కొట్టుకోవాలి రేపు పొద్దున. దానికి పర్మిషన్స్ ఇవ్వరు. ఇప్పుడు అట్లా పర్మిషన్స్ ఇవ్వకూడదని నిర్ణయించడంతో పాటుగా వాటికి సంబంధించిన దాని మీద దాదాపుగా 10,000 ఫ్లాట్లు ఇప్పుడు అట్లాంటివి ఉన్నాయని తేల్చారు. ఇప్పుడు దానికి ఎట్లా పరిష్కారమో తేలట్లా.